సుభాష్ వాళ్ళైతే బాధపడుతూ రాజుకైతే తర్పణం వదిలిస్తూ ఉంటారు. పిండం పెడుతూ ఉంటారు. ఆపండి అని కావ్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలకి అపర్ణ వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అక్కడికి కావ్య వచ్చి అక్కడున్న పూజలు అవన్నీ ఇసిరేస్తూ ఉంటుంది. అలా ఇసిరేసి మీకసలు ఏ అధికారం ఉంది నా భర్తకి ఇలా చేయడానికి అనైతే అంటూ ఉంటుంది. అలా అంటూ అక్కడున్న పూజలన్నీ ఇసిరేస్తూ ఉంటుంది. "ఏం చేస్తున్నావు కావ్య" అని అపర్ణ వీళ్ళందరూ అడిగేసరికి, కన్న తండ్రైనా ఎవరైనా సరే నా భర్తకి తర్పణం వదిలే అధికారం లేదు, అడిగే అధికారం లేదు అని చెప్పేసైతే కావ్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. అది ఎవరవని అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కావ్య నా భర్త బతికే ఉన్నారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ అయితే అలా కావ్యనే చూస్తూ ఉండిపోతూ ఉంటారు. నా భర్త బతికే ఉన్నా మీరు తర్పణం ఎందుకు ఇస్తున్నారు అని చెప్పేసి కావ్య గట్టిగా అడుగుతూ ఉంటుంది. అపర్ణ వీళ్ళందరూ అయితే కావ్యని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఏదో భ్రమలో ఉంది అన్నట్లుగా కావ్యని అయితే చూస్తూ ఉంటారు. మా ఆయన బతికే ఉన్నారు అని ఫోటో చూసి ఏడుస్తూ ఉంటుంది కావ్య. ఇక రాజైతే అసలు ఆ అమ్మాయి ఆవిడ ఎవరు? ఆవిడని నేనెందుకు పదే పదే తలుచుకుంటున్నాను అని చెప్పేసి అయితే రాజైతే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాకెంతో దగ్గరలా అనిపిస్తుంది అనైతే అనుకుంటూ ఉంటాడు కావ్యని.